హాయ్ బ్రో. హాయ్ బ్రో. ప్రభాస్ది ట్రైలర్ రిలీజ్ అయింది కల్కి, చూసారా? చూశాను బ్రో. ఎలా అనిపించింది? బాగుంది బ్రో. మొత్తం మూవీ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఆ గ్రాఫిక్స్ ఇంకా అయితే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. ఆ వెహికల్స్ అయితే న్యూ మోడల్గా ఇప్పుడు జనరేషన్ ఫ్యూచర్లో ఎట్లా వస్తే అట్లా డిజైన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. అంటే ఇంకొకటి బుజ్జి అని చెప్పేసి ఒక చిన్న ఉంది కదా, ఎలా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్? అది కూడా బాగుంది బ్రో. అది తను మంచిగా మన కోసం అని అది చేస్తున్నాడు. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? అదైతే ఇంకా మైండ్ బ్లోయింగ్. అయినా ప్రతి సినిమాకి కొత్త కొత్త లుక్స్ ఇస్తూ ఉంటాడు. అవన్నీ మారదు, ఇంకా కొత్తగా ఇస్తూనే ఉంటాడు. ఓకే, మరి ఈ మూవీ హిట్ కొడుతుందని అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత? పక్కా కొడుతుంది బ్రో. ఎందుకు అంత నమ్మకం? ఏమొచ్చింది ట్రైలర్ చూడగానే? అంటే ఇప్పుడు అందరూ ఈ ఈ జనరేషన్ పిల్లలు ఏదైతే కావాలనుకుంటారో అదే ఉన్నాయి ఇక్కడ. ఇంకా మన సైన్స్ డెవలప్మెంట్ కూడా ముందే ఉంది కదా, కాబట్టి అవుతుంది పక్కా. ఇంకొకటి ఇది హాలీవుడ్లో కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి అని అంటున్నారు. రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది బ్రో. ఎలా ఉన్నాయి విజువల్స్? ఎలా ఉన్నాయి? విజువల్స్ అయితే బాగానే ఉన్నాయి. అంటే ఈ మూవీ చూస్తే హాలీవుడ్ మూవీస్ ఏమైనా గుర్తొస్తున్నాయి? మార్వెల్ చాలామంది అలా కంపేర్ చేస్తున్నారు కదా. ఆ మార్వెల్ అంటే అవెంజర్స్ అవి గుర్తుకొస్తున్నాయి. అది బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు ఈ మూవీలో, ఎలా అనిపిస్తుంది? బ్రహ్మానందం ఉన్నట్టే మనకి కామెడీలతో మన కడుపు నిండిపోయినట్టే. అంటే ఇలాంటి అంటే యాక్షన్ మూవీస్లో కామెడీ కూడా పెట్టడం ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది బ్రో. అంటే యాక్షన్ అండ్ కామెడీ రెండు ఉంటాయి కాబట్టి ఫ్యాన్కి ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంటే సలార్ మొత్తం అసలు యాక్షన్ తప్ప ఇంకేం ఉండదు, ఇందులో కామెడీ. అదే ఉత్తి సలార్ చూస్తే ఉత్తి మనకి ఫైటింగ్ అదే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి కామెడీ కూడా మధ్యలో మధ్యలో అది ఉంటుంది కాబట్టి కొంచెం అది ఉంటుంది. నచ్చిందా సలార్ మూవీ? నచ్చింది బ్రో. కాకపోతే లాస్ట్లో మనకు ఆ సస్పెన్స్తో కొంచెం అది అయిపోయింది అంతే. మరి వెయిట్ చేస్తున్నారా జూన్ 27 మూవీ రిలీజ్? వెయిట్ చేస్తున్నాం. మరి కలెక్షన్స్ ఎంత వస్తుంది అనుకుంటారు? బాహుబలి కలెక్షన్స్ ఏమైనా దాన్ని బ్రేక్ చేస్తుందని అనుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. ప్రభాస్ది కల్కి ట్రైలర్ వచ్చింది కదా, చూసావా? ఎలా అనిపించింది? వేరే లెవెల్ ఉంది. భూమి సాంగ్ కేజీఎఫ్ ఎలాగ వస్తుందో దాన్ని మించింది అదే ట్రైలర్. అయితే కొంచెం గ్రాఫిక్ అనుకో. ఫస్ట్ 1 ఇచ్చారు కదా, ఇంకా 2 కూడా ఉందంటున్నారు. ట్రైలరే రిలీజ్ అయింది 26th మూవీ రిలీజ్ ఉంది కదా, చూద్దాం. మూవీ ట్రైలర్ అయితే బాగానే ఉంది. సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అది కార్ కూడా వేరేగా ఉంది. ట్రైలర్లో నీకేం నచ్చింది బాగా? కారు బాగుంది. కారు బాగుంది. ఇంకా ప్రభాస్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉన్నాడు. దాంట్లో మరి సింపుల్ వాడు ఇంకాడు మా హీరోడే. కమల్ హాసన్ వీళ్ళంతా ఉన్నారు. కమల్ హాసన్ గురించి కనబడలేదు. ఒకసారి ఆయన ఎవడో కనిపించాడు, మన ఆయన కనిపించాడు. షారుఖ్ ఖాన్. అది షారుఖ్ ఖాన్ ఏమంటారు, అమితాబ్ బచ్చన్ కనిపించాడు. బాగుంది. చాలా ఫైట్ సీన్, చాలా దాంట్లో కొంచెం ఎమోషన్ కూడా కలుపుకుంటే బాగుంటుంది. కలపలేదు దీంట్లో. ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ ఎమోషన్ కూడా సినిమాలో చూపిస్తారని అది కూడా అనుకున్నా. కానీ సినిమా మాత్రం రిలీజ్ ఫస్ట్ షోకే నేను పోతా. డైరెక్ట్ ఫ్యాన్ ఇక్కడ. రచ్చ వేరే లెవెల్లో ఉంటుంది. మన థియేటర్లో రిలీజ్ చేశారు ట్రైలర్, థియేటర్కి వెళ్ళాము. పోయినా నేను 1 గంట మూవీకే పోయినా నేను. ట్రైలర్ కల్కి ట్రైలర్ థియేటర్లో రిలీజ్ చేశారు. కలికి వెళ్ళలేదు. ప్రభాస్ మూవీకి అయితే 1 గంటకి సినిమాకి పోయినా. శ్రీరాములు 1 గంటకి మూవీ చేశారు. సలార్. సలారే వేరే. అన్ని సినిమాలు ఫ్లాప్ తర్వాత సలార్ కొంచెం హిట్ కొట్టింది, ఎలా అనిపించింది? మాకైతే ఊపి వచ్చింది. ఇప్పుడు ఎవడెవడు చెప్తే ప్రభాస్ పని అయిపోయింది, అందరూ అయిపోయింది అంటున్నాడు. కానీ ఎడుతు వరకు అందం పెట్టేవాడే ప్రభాస్. అలాంటప్పుడు మా సినిమా ఏ సినిమా మేము ఫ్లాప్ చేయం. ఎన్ని కోట్లు కొడుతుంది అనుకున్నా కలెక్షన్ ఇంకా చెప్పలేం. ఆ సినిమా చూసాక మన రేటింగ్ పెట్టి మార్కులు వేస్తారు. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. 1లో బ్రేక్ అవుతుంది, 2లో బ్రేక్ అవుతుంది. కోట్లు దాటుతుంది. ఇది కాదు 2. ఇది 1 రిలీజ్ చేశారు. ఇంకా మిగతాది వస్తే అది రిలీజ్ చేస్తే అదంత భయంకరంగా 100,000 కోట్లైనా 2,000 కోట్లైనా 3,000 కొడుతుంది. హాయ్ బ్రో. చెప్పండి బ్రో. కల్కి నుంచి ట్రైలర్ వచ్చింది కదా ప్రభాస్ది, చూసారా? చూసినాం బ్రో. ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటింగ్గా ఉంది, మంచిగా ఉంది, చేయొచ్చు మంచిగా. ఫస్ట్ డేనే వెళ్ళాలని నాకు కూడా ఉంది. అంటే ట్రైలర్ చూడగానే నీ రియాక్షన్ ఏంటి? వేరే లెవెల్ అసలు. ఎట్లా అంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకు. చాలా బాగుంది ట్రైలర్ కూడా. అంటే రీసెంట్గా ప్రభాస్ మూవీ చాలా వచ్చినాయి, సో వాటితో పోలిస్తే ఈ ట్రైలర్ చూడగానే మీకేమనిపించింది? వేరే లెవెల్ అనుకో ఇది. ఇంకా ఈ ట్రైలర్ వేరే లెవెల్ వచ్చింది. ఈసారి మంచిగా వస్తుంది ఈ ట్రైలర్.
ట్రైలర్లో నీకేం బాగా నచ్చింది bro? మంచిగా ఉందన్న, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకేముంటుంది, అన్నీ బాగానే అంటే ఉన్నాయి. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? వేరే లెవెల్ అంతే, ఇంకా సినిమా అంతే వేరే లెవెల్ ఇంకా అది. అంటే ప్రభాస్ని చాలా ట్రోల్ చేశారు బాహుబలి తర్వాత, పెద్ద దానికి సంబంధం అంత హిట్ లేదు. మరి ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత బాహుబలికి పోటీ ఇచ్చేటట్టు ఏమన్నా ఉందా? వేరే లెవెల్ అంటే ఇంకా చెప్తున్నా కదా వేరే లెవెల్ అని. దీని తర్వాత ఈ మూవీ ట్రైలర్ చూసినాక మాట్లాడు మన ట్రోలర్స్కి వాళ్ళందరికీ ఇంకా అంతే. ఓకే, అంటే లాస్ట్ సలార్ మూవీ చూసారా? ఎందుకు వెళ్ళాం, ఫస్ట్ డేనే వెళ్ళి చూసినాం మేము. వేరే లెవెల్ అదే వచ్చింది. దీని తర్వాత ఇంకా నెక్స్ట్. ఓకే, మరి కల్కి మూవీని మన ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అక్కడ ఇదే రియాక్షన్, ఇంకా ఇక్కడ ఎట్లుందో అక్కడ కూడా అంతే ఉంటుంది ఇంకా అంతే. మీకు ప్రభాస్ మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏమన్నా? నాకు వర్షం మూవీ అంటే చాలా ఇష్టం. అది చాలా ఏళ్ళు వచ్చింది, అది చాలా బాగుంటుంది ఆ మూవీ. అది సో మరి ఈ మూవీలో కల్కి మూవీలోని పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా, అమితాబ్ బచ్చన్ కానీ లేదంటే కమల్ హాసన్. సో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంటుంది బ్రో. ఇంకా ఎట్లా అంటే ఇంకా వేరే లెవెల్ అని చెప్తున్నా కదా. చూస్ కోసం వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ చూసేసి ఇంకా వీళ్ళందరూ ఆగిపోవాలి ఇంకా అంతే. ఇంకా కార్ ఉంది కదా బుజ్జి అని చెప్పేసి, దాని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు, చూసారు అది? ఫస్ట్ చూసేదే మేము కాదు బ్రో, ఫ్యాన్స్ తర్వాత ఎవరన్నా చూసేది. ఫస్ట్ మేము ఎలా చూసినాం. అనిపించింది ఆ కార్? అది బాగుంది. అది ఎంత ఎట్లుంది చూసిరు కదా. ఓకే, మరి ఎలా ఉండబోతుంది బుజ్జి అండ్ అలాగే భైరవ కాంబినేషన్? బాగానే ఉంటుంది. ఇంకా ఎట్లుంటుంది అంటే బాగానే ఉంటుంది. హీరోయిన్ కూడా కనిపించింది కదా, మంచిగా ఉంది. హీరోయిన్కే ఉంది, బాగానే ఉంటుంది హీరోయిన్ కూడా. ఇంకొకటి బ్రహ్మానందం గారు కూడా చాలా రోజులు పెద్ద మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఆయన ఏజ్ని బట్టి ఇంకా ఈ లెవెల్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఇంకా అనుకుంటాను నేను. మరి వెయిట్ చేస్తున్నారు, ఈ మంత్ 27న వస్తుంది కదా మూవీ. ఫస్ట్ వెయిటింగ్ దానికోసమే అసలు మేము అంతా ఇప్పుడు. ఫస్ట్ డే చూస్తారా? అంతే మరి, ఫస్ట్ డేనే వెళ్ళి చూడాల్సి వస్తుంది మరి. మొన్న ఈ ట్రైలర్ని థియేటర్లో కూడా రిలీజ్ చేశారు, చూసారా? చూసాం బ్రో, చూసాం. నమస్తే అండి. హాయ్. కల్కి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసాను, ఎలా అనిపించింది? బాగుంది. అంటే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూడగానే? బాగా అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇంత బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్ న్యూ. ఓకే, అంటే చూస్తే హాలీవుడ్ మూవీస్ చూసినట్టు ఏమైనా అనిపిస్తుంది ఆ ట్రైలర్? రైట్. యా, ఇట్ మీన్స్ అవెంజర్స్ లాగా మేబీ అట్లా. అంటే మన తెలుగు మూవీని ఇంత గ్రాండ్గా చూపిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందని నైస్. మరి ఇంకొకటి మూవీని హాలీవుడ్లో కూడా రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి వినిపిస్తుంది కదా, చూస్తే ఎలా ఉంటుంది ఒకవేళ? బాగుంటుందండి. బాగుంటుందా? ప్రభాస్ లుక్స్ ఎలా? ప్రభాస్ లుక్స్ ఎలా బాగున్నాయి. అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అసలు మూవీ పైన, ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత? మేబీ ఒక పాన్ వరల్డ్ మూవీ లైక్. అంటే బాహుబలిని మించి ఆల్రెడీ మించిపోతున్నా బాహుబలి. పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు కదా ఇందులో, అమితాబ్ బచ్చన్ గారు లేదంటే కమల్ హాసన్, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. డిఫరెంట్ ఫైట్స్ ఎలా? అమేజింగ్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ బాగున్నాయి. అంటే బుజ్జి అని చెప్పేసి ఒక చిన్న క్యారెక్టర్ ఉంది కదా, దాని గురించి? ఫైట్స్ బుజ్జి, లేటెస్ట్ టెక్నాలజీ. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది బుజ్జి అండ్ భైరవ? బాగుంటుంది మేబీ. సూపర్ రేట్స్. అంటే అప్పుడు ట్రోల్ చేశారు కదా, బాగాలేదు ముఖం ముసలిలా ఉంది అని చెప్పేసి, అలా బాగానే యావరేజ్. ఫ్లాప్లు కొట్టాడు, ఇప్పుడైనా హిట్ కొడతాడా మరి ప్రభాస్? హిట్ అవుతుందండి గ్యారెంటీ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కల్కి ట్రైలర్ వచ్చింది కదా, చూసావా? చూశాను బ్రో. ఎలా అనిపించింది? చాలా సూపర్గా అనిపించింది. ఈసారి బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలైపోయేలా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందులా మన ప్రభాస్ అన్నకి చాలా ఫ్లాప్స్ వచ్చాయి కదా, ఇప్పుడు దీంతో అంతా రికవర్ అయిపోయి ఫ్యాన్ బేస్ పెరిగిపోవాలని కోరుకుంటున్నాను బ్రో. అంటే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూడగానే? ట్రైలర్ చూడగానే ఇంకా మా ప్రభాస్ అన్న ఇంకా ఒక రేంజ్ పెరిగిపోద్ది అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను బ్రో. అంటే ఈ రేంజ్లో ఏ మూవీ ట్రైలర్ అంటే సలార్ కానీ లేదంటే బాహుబలి కానీ చూసారా? అంటే ఈ రేంజ్లో ఉన్నాయి. ఈ రేంజ్లో అంటే మన బాహుబలి కూడా బాగానే వచ్చింది, అంతకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పెరుగుద్దేమో అనిపిస్తుంది. చాలా కనిపిస్తుంది బ్రో. ఓకే, అంటే మీకు ట్రైలర్లో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి అసలు? బాగా నచ్చిన పాయింట్ అంటే బుజ్జితో కొంచెం చాలా కమ్యూనికేషన్ అది బాగుంది. ఇంకా ప్లస్ ఎక్స్ట్రా అంటే యాక్షన్, ప్రభాస్ అన్న యాక్షన్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. దాంతో అశ్వత్థామ అనే సస్పెన్స్ అది ఉన్నాయి కదా, అవి కొంచెం థ్రిల్లర్ అనిపిస్తుంది. ఒక కార్ డిజైన్ చేశారు కదా, కార్ని బాగా ప్రమోట్ కూడా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది కార్? కార్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బట్ రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అది అనేది మనకి కనిపించేస్తుంది బ్రో. సో ఇంకొకటి మూవీని హాలీవుడ్లో కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు,
చేస్తే ఎలా ఉంటుంది? చేస్తే ఎలా ఉంటుంది బ్రో? మార్వెల్ అవి ఉంటాయి కదా మన అమెరికన్స్ వాళ్ళు, అవేవి మన మార్వెల్స్ అవే పనికి రాకుండా పోతాయి. మన ప్రభాస్ అన్న ముందు ఒక రేంజ్ అంత ఉంటుంది మన ప్రభాస్ అన్నది. ఇది కూడా సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది ఒకవేళ అలాగే పార్ట్స్ వైజ్ వస్తూ ఉంటే? పార్ట్ వైజ్గా అంటే అందరికీ సస్పెన్స్గా ఉంటుంది కాబట్టి మనకి చాలా ప్రాబ్లం వస్తుంది. సో అంతా ఒకటేసారి రిలీజ్ అయినా ప్రాబ్లం లేదు, అలా అయినా ప్రాబ్లం లేదు. మన ప్రభాస్ అన్న రేంజ్ హిట్ కావాలి అంతే చాలు. విజువల్స్ ఎలా ఉన్నాయి ట్రైలర్లో? విజువల్స్ సూపర్ అన్న. ఇంకా ట్రైలర్లో మీకు బాగా నచ్చింది అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, ఎలా అనిపించింది ఇద్దరు కాంబినేషన్? బ్రహ్మానందం గారు ఉన్నారంటే మన కామెడీ స్టార్ అని మనకి తెలిసిపోద్ది. ఆయనతో మన కామెడీ ప్లస్ యాక్షన్ సూపర్. ఇంకొకటి బుజ్జి అండ్ భైరవ్ అని చెప్పేసి ఒకటి యానిమేటెడ్ రిలీజ్ చేశారు కదా, చూసారు అదే? సారీ భయ్య, అది చూడలేదు నేను. అది అంటే ఒక 30 minutes యానిమేటెడ్ చేశారు. అవును, కానీ దాంట్లో కూడా కామెడీ అనిపిస్తుంది, బట్ చూడలేదు. మరి ఇంకా కమల్ హాసన్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు ఇందులో, అమితాబ్ బచ్చన్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఒక రేంజ్, చెప్పాను కదా బ్రో, మన ప్రభాస్ అని ఉన్నాడంటేనే ఒక రేంజ్ ఉన్నట్టే. ఇంకా వాళ్ళు వాళ్ళు ఉంటే ఇంకో రేంజ్లో వెళ్తుంది. మరి రికార్డ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? 2000 crores క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి బ్రో, చాలా ఉన్నాయి మన రికార్డ్స్ ప్రకారం. సో నెక్స్ట్ వరుసగా మూవీలు ఫ్లాప్ పడ్డాయి, సలార్ హిట్ కొట్టింది కొంచెం అలాగా. సో దానికి మించి ఉండబోతుంది ఖచ్చితంగా, చాలా ఉండబోతుంది బ్రో. మన బాహుబలి రేంజ్ దాటేసిపోతుంది అనిపిస్తూ కోరుకుంటున్నాం మన ప్రభాస్ అని. ప్రభాస్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? మా ప్రభాస్ ఉన్న మూవీస్లో మన ఫేవరెట్ అంటే మనకి ఏది బాహుబలి చాలా ఇష్టం. బిగినింగ్ అండ్ ఇప్పుడు లవ్ మూవీస్ బెటర్ అన్ని, ఇప్పుడు ప్రభాస్ అన్ని యాక్షన్ తీస్తున్నాడు. లవ్ మూవీస్ కానీ వస్తే బాగుంటుంది. లవ్ మూవీస్ కూడా తీస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను బ్రో. థ్యాంక్ యూ.